హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మా వదినకు వడిబియ్యం పోద్దామని ముందు రోజు సాయంత్రమే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అందరికీ ఎర్లీ మార్నింగ్ లేచి తను మా అత్త ఫస్ట్ కట్టెల పొయ్యి అంటించి నీళ్ళు అయితే పెట్టింది స్నానానికి. ఒక్కొక్కరికి స్టవ్ ఉన్నా కూడా కట్టెల పొయ్యి బాగుంటుందన్న ఉద్దేశంతో కట్టెల పొయ్యి అంటించేసింది. ఫస్ట్ స్నానాలు అయిపోగానే ఫస్ట్ చేసిన పని భక్ష్యాల కోసమని పేని రవ్వ ముందుగానే తడిపేసామన్నమాట. ఎందుకంటే ఎంత రవ్వ బాగా నానితే అంత మంచిదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంట్లోపల కట్టెల పొయ్యిలో శనగబాలు అయితే ఉడుకుతున్నాయి. ఇక్కడైతే బెల్లం దంచుతున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఆ ప్రిపరేషన్ అయిపోతే మిగతా వంటలన్నీ తర్వాత అయిపోతాయి అన్నమాట. ఆటోమేటిక్గా దంచుతున్నాము. శనగబాలను అయితే మేము కుక్కర్లో వేయలేదు, కట్టెల పొయ్యిలో మామూలుగానే ఉడికిస్తున్నాం. ఎందుకంటే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఉంటే మనం ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. శనగబాలు ఉడికిన తర్వాత మా అత్త అయితే ఇక్కడ ఆ శనగబాల కట్టు అయితే వంచుతుంది. మళ్ళీ తర్వాత ఆ శనగబాల కట్టు అనేది వేస్ట్ కాకుండా అందులో రసం పొడి, మునక్కాయలు, టమోటా, ఆనియన్స్ అన్నీ వేసి రసం పొడి వేసి మళ్ళీ దానిని రసంలాగా ప్రిపేర్ చేస్తుంది అనమాట మా అత్తయ్య. దాన్ని శనగబాల కట్టు అంటారు. ఇలా వేసిన తర్వాత ఎంత కుక్కరు మనకు మిక్సీలు ఉన్నప్పటికీ ఇట్లా అకేషన్స్ అప్పుడు వీలైతే మాత్రం ఇట్లా రుబ్బుగుండు రోళ్ళు ఉంటే మాత్రం ఇట్లా రుబ్బుకుంటేనే టేస్ట్ వస్తాయి. మిక్సీలో వేసి మామూలుగా ఎండలో చిన్న చిన్న చేసుకున్నప్పుడు మిక్సీలలో కుక్కర్లలో ఉడికిచ్చి చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఇట్లా అకేషన్స్ అప్పుడు ఇట్లా రుబ్బుకుంటే నలుగురికి పెట్టేది కాబట్టి మనము బాగా టేస్టీగా ఉంటుంది, చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంట్లో ఉన్న 10 మంది మనం మనస్ఫూర్తిగా తినాలి కాబట్టి ఇట్లా ఉంటే చేసుకోవచ్చు. ఏదో సింపుల్గా ఉన్నప్పుడు ఇంట్లో నలుగురు ఇద్దరు ఉన్నప్పుడు మిక్సీకే చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే భక్ష్యాలు అయితే మా తోడుకోడలు నేను చేస్తున్నాం. మా తోడుకోడలు చూస్తున్నారు కదా, ఇక్కడ మార్నింగ్ పిండి తడిపినాం, మళ్ళీ దానిని ఆయిల్ వేసి బాగా టైట్గా పెట్టి మనము చూపిస్తుంది అనమాట. ఇట్లా పిండి తడిపిన తర్వాత కవర్ గట్టిగా పెట్టి అట్లా ఊపిరాడకుండా గట్టిగా పెడితే చాలా మెత్తగా అవుతుంది అనమాట. మళ్ళీ భక్ష్యాలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ అయితే ఇట్లా మెత్తగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, దూదిలాగా ఉందన్నమాట బాగా. ఒకప్పుడు అయితే రోట్లో వేసి పేని రవ్వను దంచేవాళ్ళన్నమాట. కానీ ఇప్పుడు తడిపి ఒక 2-3 గంటలు నానబెడితే మంచిగా వాటర్ ఎక్కువ వేసి నూనె వేసి బాగా తడిపి పెడితే స్మూత్గా దూదిలాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే మేము ఫస్ట్ దేవునికి నైవేద్యం పెట్టడం కోసం భక్ష్యాలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. మేము ఎల్లమ్మకు, సుంకులమ్మకు, ఇంట్లో దేవునికి అందరికీ నైవేద్యంగా భక్ష్యాలు, అన్నము, ప్రసాదం అన్నీ పెడతాం కాబట్టి కొద్దిగా ఎక్కువే పడతాయి అనమాట మాకు. ఇట్లా భక్ష్యాలు అయితే తయారు చేస్తుంది కాబట్టి కొద్దిగా ఈ వీడియోని అయితే నేను కట్ చేయకుండా చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఎవరైనా చూసి నేర్చుకుంటారన్న ఉద్దేశంతో ఇట్లా లెంతీగా చూపిస్తున్నాను. కింద ఉండేది భక్ష్యం రేక్ అన్నమాట. ఏదైనా కిరాణా షాప్లో వెళ్తే 10 రూపీస్కి 3 అని ఇస్తారనమాట. భక్ష్యం రేకులు కింద పెట్టుకొని దానిపైన పూర్ణము అదంతా తయారు చేసుకొని దానిపైన ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని చేసేసుకోవడమే అనమాట. ఫస్ట్ వైట్ పేని రవ్వని తీసుకొని దాని లోపల బెల్లంను పెట్టి రౌండ్ ఆఫ్ చేసి, అదొకటి మిస్ అయిందనమాట ఆ వీడియో. ఆ ముద్దను ఇందులో పెట్టుకొని పరోటా లాగా అనమాట, ముద్దను పెట్టుకొని దాని మీద పెట్టి ఇట్లా చేసుకోవాలి. సింపుల్ మెథడ్ అనమాట. చేస్తే మాత్రం దీని అంత డెడీజ్ ఇంకొకటి ఏది ఉండదన్నమాట. కాకపోతే ఓపిక్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, తను చాలా బాగా నీట్గా చేసేస్తుంది. నాకు కూడా వస్తుందన్నమాట. నేను కూడా ఈ మధ్య నా 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటూ రెగ్యులర్గా నేను కూడా చేసుకుంటున్నాను అప్పుడప్పుడు. ఇంతకుముందు అయితే నాకు కూడా రావన్నమాట. ఇట్లా ఫస్ట్ దేవుని నైవేద్యం కోసం కొన్ని భక్ష్యాలు అయితే చేసాము. ఆ తర్వాత అన్ని దేవునికి అన్నము, పప్పు, రసం అన్ని నైవేద్యం పెడతాము కాబట్టి చూస్తున్నారు కదా, ఇది మునక్కాయల రసం అంటే శనగబెల్ల కట్టు అనమాట. శనగబెల్ల కట్టు, పప్పు, అన్నము అన్ని దేవునికి నైవేద్యం పెట్టాము. చిత్రాన్నము అన్నీ చేసుకున్నాము. అన్నీ చేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా మధ్యాహ్నం మేము కూడా భోంచేసి ఇంకా మళ్ళీ ఒక్కసారి కసు చెమ్మి అక్కడ ఎక్కడైతే వడిబియ్యం పెడతామో ఆ ప్లేస్లో తుడుచుకొని ఇంకా మళ్ళీ 3 గంటలకు స్టార్ట్ చేస్తాం అనమాట. ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లకు కాసిన పూలు, కనకాంబరాలు పెట్టుకోవడానికి, తలలో పెట్టుకోవడానికి. మనము వడిబియ్యం పెట్టుకునేటప్పుడు కింద కంబడి పరచాలన్నమాట. కంపల్సరీ కంబడి ఉండాలి. ఈ చాటలో చూపిస్తున్నాం, సాంప్రదాయం బాగుంటుందని చాటలో పెట్టుకున్నాము. పరాతాలు కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ కొబ్బరి గిన్నె, ఆకు వక్కలు, 2 కొబ్బరి గిన్నెలు, ఆకు వక్క, పసుపు, కుంకుమ, 5 కాయిన్స్, 20 దక్షిణ అన్నీ పెట్టుకోవాలన్నమాట. పై చీర, లోపల జాకెట్టు, పెద్ద చీర అన్నీ పెట్టుకున్నాము కదా. ఇట్లా అన్నీ మనం అరేంజ్ చేసుకొని రాహుకాలం రాకముందే ఇట్లా మనం తెచ్చిన జాకెట్ పీస్లో ఇట్లా పెద్ద మొత్తైదులతో మనము పెట్టించాలన్నమాట. ఫస్ట్ నేను మా అత్తయ్యతో అయితే పెట్టించాను. ఫస్ట్ తను పసుపు కుంకుమ ఒడిలో వేసి తర్వాత ఆకు వక్క, తాంబూలము ఇవన్నీ పెట్టిందనమాట. మేమైతే దాయాదులను ఎవరిని పిలుచుకోలేదు. నేను, మా అత్తయ్య, మా తోడుకోడలు ఉన్నాం. మా పిన్ని ఉందండి. మా పిన్ని అంటే మా ఆయన మేనత్త, మేమే 4 ఉన్నాము. 4 పెట్టిన తర్వాత మళ్ళీ నేను పెట్టడంతో 5 మంది అవుతాము. ఇంకా ఎందుకు అని ఈసారి అయితే ఎవరిని పిలుచుకోలేదు. ఇంటి మటుకు మాత్రమే చేసుకున్నాం. మేము ఇంటి మటుకున్నా కూడా ఒక 10 మంది దగ్గర ఉన్నామన్నమాట.
అందుకే కొద్దిగా భక్షాలు కూడా మేము ఎక్కువ వేసుకున్నాం. మళ్ళీ ఎందుకంటే వెళ్ళేటప్పుడు అందరికీ ఇచ్చి పంపిస్తాం. నేను వచ్చేప్పుడు తీసుకున్నాను, మా పిన్ని తీసుకుంది, మా వదినకి ఇచ్చి పంపిస్తాం కాబట్టి కొద్దిగా భక్షాలు ఎందుకంటే కర్నూలు సైడ్ ఎక్కువ ఏదైనా ఫస్ట్ అకేషన్ అంటేనే భక్షాలు అనమాట. నాన్ వెజ్ కన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ భక్షాలు లేకపోతే అది ఏది ఫంక్షన్ చేసినట్టు ఉండదు అనమాట. భక్షాలు కానీ కుడుములు కానీ ఈ విధంగా నేను నా వీడియో పూర్తి చేస్తున్నాను.